ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మొటిమలకు సంబంధించిన అపోహలు, వాస్తవాలు, అలాగే ఆయుర్వేద గృహ చికిత్సలు. ఈ మొటిమలు యువతని అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా వేధిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి అనేక అపోహలు వ్యాప్తిలో ఉన్నాయి. సరైనటువంటి అవగాహన లేకుండా, తెలిసి తెలియకుండా చాలామంది లేనిపోని అపోహలను పెంచుకుంటున్నారు, సమస్యని జటిలం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొటిమలకు సంబంధించి నిజానిజాలు ఏమిటి, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, అలాగే మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ముందుగా ఈ మొటిమలు తగ్గించేటటువంటి కొన్ని చక్కని తేలికైన ఆయుర్వేద గృహ చికిత్సలు తెలుసుకుందాం. మొదట ఔషధం. ఇది పైపోత ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, అలాగే నీళ్లు తగినంత పేస్ట్లా చేసుకోవడానికి సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. ఒక చిన్న గిన్నెలో చెంచాడు దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. దాల్చిన చెక్కని చిన్న చిన్నగా తుంపి గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి. ఫ్రెష్గా ఈ పొడిని తీసుకోండి. దీన్ని కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని ఈ మొటిమల మీద పూసుకోండి. ఒక అరగంట ఆగండి. తర్వాత కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా ఒక 15 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మొటిమలు తగ్గుతాయి. మామూలుగా మొటిమలకి తెలియక చాలామంది ఆయింట్మెంట్ బేస్డ్ వీటిని వాడుతూ ఉంటారు, లేపనాలు. అవి ఏం చేస్తాయి? మొటిమలు బ్లాక్ చేస్తాయి, ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఈ దాల్చిన చెక్క వాడితే ఇది యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది, ఆయిల్ని గుంజేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక ఇలాంటిదే మరొక చక్కని ఔషధం తెలుసుకుందాం. ఇది పైపోత ఔషధమే. దీనికి మీకు కావాల్సింది సార చెట్టు గింజల పొడి 1 టీ స్పూన్. దీన్ని చిరోంజి గింజలు అంటారు. ఇది ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. అలాగే ఎర్ర కందిపప్పు, దీని పొడి 1 టీ స్పూన్. దీన్ని హిందీలో మసూర్ దాల్ అంటారు. అలాగే ఆవాల పొడి 1 టీ స్పూన్. ఇలాగా ఈ పదార్థాన్ని సిద్ధం చేసుకోండి. ఒకవేళ 1-2 లేకపోయినా దొరికిన వాటిని మీరు తీసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో వీటిని వరుసగా తీసుకోవాలి. అంటే ఈ సార చెట్టు గింజల పొడి 1 టీ స్పూన్, అంటే చిరోంజి గింజలు. అలాగే ఎర్ర కందిపప్పు పొడి 1 టీ స్పూన్, అంటే మసూర్ దాల్ పొడి. అలాగే ఆవాల పొడి 1 టీ స్పూన్. అన్నిటిని బాగా కలపండి. కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ పేస్ట్ లాగా చేయండి. దీన్ని మీకు ఎక్కడైతే చీముతో కూడినటువంటి మొటిమలు ఉన్నాయో అక్కడ లేపనంగా పూయండి. ఆరిన తర్వాత కడిగేసుకోండి. దీంతో ఈ మొటిమలు ఎండిపోతాయి, ముఖం స్మూత్గా తయారవుతుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన పైపోత ఔషధం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: మిరియాల పొడి 3 గ్రాములు, అలాగే ఎర్ర చందనం పొడి 3 గ్రాములు, ఇంకా జాజికాయ పొడి 3 గ్రాములు. ఇలా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ లేపనం తయారు చేసుకోవాలి. అంటే మిరియాల పొడి 3 గ్రాములు, ఎర్రచందనం పొడి 3 గ్రాములు, జాజికాయ పొడి 3 గ్రాములు. ఈ ఎర్రచందనం మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. జాజికాయ ఇది మీకు పచారీ కొట్లో దొరుకుతుంది. తెచ్చి పొడి చేసి దాన్ని కలుపుకోవాలి. ఇలాగ చిన్న గిన్నెలో వీటిని తీసుకొని అన్నిటినీ కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ పేస్ట్లా తయారు చేసి దీన్ని మొటిమల మీద పూసుకోండి. అరగంట ఆగండి. తర్వాత కడిగేసుకోండి. ఇలాగ రెగ్యులర్గా కొంతకాలం పాటు చేస్తే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. ముఖం కాంతిగా, నునుపుగా తయారవుతుంది. ఇవన్నీ గృహ చికిత్సలు. అయితే చాలామంది లేనిపోని అపోహలు పెంచుకొని ఈ మొటిమల్ని పెంచుకుంటున్నారు. అసలు మొటిమలకు సంబంధించిన నిజాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా మొటిమలు ఎందుకు వస్తాయి, దీనికి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి. దీని ముందు తెలుసుకోవాలి. చిన్నతనం నుంచి కూడా యవ్వనారంభంలోకి అడుగు పెట్టేటటువంటి వ్యక్తులలో, అంటే ఈ బాగా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టేటటువంటి వాళ్ళలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. మొటిమలు అనేవి ఈ యవ్వనారంభంలో జరిగేటటువంటి మార్పులకి వ్యక్త రూపాలు. అందుకే వీటిని ఆయుర్వేద సంహితాకారుడు మాధవుడు ఏమన్నాడంటే యవ్వన పిటికలు అన్నాడు. వాతం, అలాగే కఫం, రక్తం అనేవి దూషితం అవుతాయి. దూషితం అవడం వల్ల ఈ మొటిమలు వస్తాయి అంటుంది ఆయుర్వేదం. ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి కదా ఇవి. అందుకని వీటిని సుశ్రుతుడు ఏమన్నాడంటే ముఖ దూషికలు అన్నాడు. అంటే ముఖాన్ని దూషింపజేస్తాయి.
ఏ హార్మోన్లు అయితే ఈ యవ్వనపు మార్పులకి కారణమవుతాయో అవే హార్మోన్లు చర్మం లోపల ఉండేటువంటి నూనె గ్రంథుల్ని అంటే ఈ సెబేషియస్ గ్లాండ్స్ని ఉత్తేజపరుస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? తైల పదార్థం అంటే సెబం విడుదలవుతుంది. ఈ విడుదలవటం వల్ల ఇక అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాగ ఉత్తేజితం చేసేటటువంటి హార్మోన్లలో ముఖ్యమైనవి ఆండ్రోజెన్స్, అంటే ఇవి పురుష హార్మోన్లు. ఈ పురుష హార్మోన్లని నిజానికి వీటికి పురుష హార్మోన్ అని పేరుంది. అయితే ఇవి మహిళల్లో అలాగే మగవాళ్ళలో స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కూడా కనిపిస్తాయి ఆండ్రోజెన్స్. కాకపోతే మగవాళ్ళల్లో వీటి మోతాదు కాస్తంత ఎక్కువ ఉంటుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ తైల గ్రంథులు అంటే సెబేషియస్ గ్లాండ్స్ వెంట్రుకల మూల ఉంటుందే అంటే హెయిర్ షాఫ్ట్, ఈ మూలంతో పాటుగా కేశ కుహరంలో అంటే ఫాలికిల్లో అమరు ఉంటాయి. మీరు ఈ డయాగ్రామ్లో చూస్తే అర్థమవుతుంది. యవ్వనారంభంలో కేశ కుహరం లోపల ఉండేటువంటి పొరల్లో కణాలు వేగంగా విడుదలవుతాయి. విడుదలై మరి వేగంగా అయ్యాయి కదా నిర్జీవం అయిపోతాయి. ఈ మృత కణాలు ఒకదాంతో మరొకటి ఇలాగ జతకూడి తైల పదార్థంతో మిళితం అవుతాయి. మిళితమయ్యి కేశ కుహరం ద్వారం ఉంటుందే ఆ ఓపెనింగ్ దాన్ని అడ్డుకుంటాయి, మూసేస్తాయి. ఈ లోపు ఏం జరుగుతుంది? తైల గ్రంథి విడుదల చేసినటువంటి ఈ తైలయుత పదార్థం పెరిగిపోయి ఈ కుహరాన్ని పూర్తిగా మూసేస్తుంది, నింపేస్తుంది. దీంతో ఇక వాపు, ఎరుపుదనం, నొప్పి ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ సమయంలోనే మామూలు చర్మం పైన సాధారణంగా కనిపించేటటువంటి పొప్రియాని బ్యాక్టీరియం ఆక్నిస్ అనే బ్యాక్టీరియా ఈ మార్పులకి స్టిమ్యులేట్ అవుతుంది, ఉత్తేజితం అవుతుంది, వేగంగా అభివృద్ధి చెందుతాయి ఈ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా విడుదల చేసేటటువంటి అహిత పదార్థాలతో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. ఒక్కోసారి కేశ కుహరం గోడ పగిలిపోతుంది. ఇన్ఫ్లమేషన్ చుట్టుపక్కల చర్మం లోపలికి వ్యాపిస్తుంది. ఈ విధంగా మొటిమలు వాటి తాలూకు రకరకాల రూపాలు అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, నాడ్యూల్స్ ఇలాంటివన్నీ కూడా తయారవుతాయి. ఇక మరొక సాధారణమైనటువంటి అపోహ, చాలామంది క్లీన్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. కొంతమంది నా పేషెంట్ అడుగుతుంటారు, డాక్టర్ గారు నేను రోజు మొత్తం మీద చాలాసార్లు మొహం కడుక్కుంటాను, అయినా మొటిమలు ఎందుకు వస్తున్నాయి అని. చాలామందికి ఈ మొటిమలు అపరిశుభ్రమైనటువంటి చర్మం వల్ల వస్తాయి అన్న అభిప్రాయం ఉంటుంది. నిజానికి కేవలం ఈ చాలాసార్లు ముఖం కడుక్కున్నంత మాత్రాన మొటిమలు రాకుండా ఆగవు లేదా తగ్గిపోవు. చర్మాన్ని శుభ్రపరచుకోవటం వల్ల ఇది అవసరం. ఎందుకంటే చర్మం పైన పెరిగిపోయిన అదనపు నూనెలు, మృతకణాలు ఇవన్నీ వీటన్నిటిని తొలగించుకోవచ్చు. కాకపోతే కొంతమంది దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇచ్చి ముఖాన్ని తెగ రుద్దుకుంటూ ఉంటారు. రకరకాలైన ఆల్కహాల్ ఆధారిత లోషన్లతో, స్క్రబ్బులతో చాలాసార్లు కడిగేసుకుంటూ ఉంటారు. ఇలా అతిగా చేస్తే ఏం జరుగుతుంది? ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. దీంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. కాబట్టి ముఖాన్ని రోజుకి 2 లేదా మహా అయితే 3 సార్లు చక్కగా మంచినీళ్ళతో అలాగే మైల్డ్గా ఉండేటువంటి మృదువైన సబ్బుతో కడుక్కుంటే సరిపోతుంది. లేదా ఇంకా మీకు ఆయుర్వేద పరంగా దీన్ని శుభ్రం చేసుకోవాలంటే పంచక్షీరి వృక్షాలు ఉంటాయి. నిగ్రోదోదుంబర అశ్వత్థ పారీష ప్లక్ష అని, అంటే ఏమిటి? మర్రి చెట్టు, జువ్వి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, గంగరావి చెట్టు. మీ ఊళ్ళో ఉంటే, మీ కాలనీలో ఉంటే వీటి పేళ్ళని తెచ్చి వీటిని చిన్న చిన్నగా దాల్చిన చెక్కలాగా తుంపేసేసి నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దాంతో శుభ్రం చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అపోహ, మానసిక ఒత్తిడితో మొటిమలు ఎక్కువ అవుతాయి అని. ఈ మధ్య ఈ వాదన బాగా వినిపిస్తుంది. స్ట్రెస్ లేదా ఒత్తిడి అనేది శరీరం మీద రకరకాల దుష్ఫలితాలని వీటిని ప్రభావాలను చూపించేటువంటి అవకాశం ఉంది. సిద్ధాంతరీత్యా మనం ఆలోచిస్తే ఒత్తిడి వల్ల హార్మోన్లు ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి, విడుదలవుతాయి, మొటిమలను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అయితే నిజానికి వాస్తవ పరిస్థితుల్లో ఈ ఒత్తిడి వల్ల మొటిమలు ఎక్కువ కావడం అనేది పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే ఏమిటంటే ఈ మొటిమల వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మొటిమలు వచ్చాయని మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో ఇదొక సైకిల్ లాగా అయిపోతుంది. మొటిమల్ని సరైనటువంటి చికిత్సతో తగ్గించుకుంటే అప్పుడు ఈ ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎందుకంటే మొటిమలు వచ్చాయి అని మొహంలో చూసుకోవటం, అద్దంలో చూసుకోవటం, టెన్షన్ పడటం అనేది ఉండదు. ఇక మరొక అపోహ చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకు యంగ్ ఏజ్లో ఎప్పుడు ఈ మొటిమలు రాలేదు, మరి మిడిల్ ఏజ్లో ఈ మధ్య వయసులో ఎందుకు వస్తున్నాయి, ఇవి టీనేజ్లో వస్తాయంటారు కదా అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా ఈ మొటిమలు యవ్వనారంభంలో అంటే 11 నుంచి 13 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతాయి. 20 నుంచి 22 ఏళ్ల కల్లా తగ్గిపోతాయి. ఇది జనరల్గా మనం గమనించే విషయం.
కొంతమందిలో ఈ మొటిమలు యవ్వనంలోనే కాకుండా మధ్య వయసులో కూడా కొనసాగుతూ ఉంటాయి. అలాగా కొనసాగుతుంటే మాత్రం ఇవి మొండి నైజం ఉండేవి. చాలామంది ఇలాగా బాగా క్రానిక్ యాక్నితో వస్తూ ఉంటారు. తీవ్రంగా పరిగణించాల్సింది వీటిని, ఎందుకంటే ఇవి ఇక క్రానిక్ అయిపోయాయి. వీటికి మెథాడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవి కేవలం ముఖం మీదనే కాకుండా వీపు మీద వస్తాయి, భుజాల మీద వస్తాయి. దీంతో ఇక ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఈ మిడిల్ ఏజ్లో వచ్చేవి మహిళల కంటే పురుషుల్లో కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మహిళల్లో అయితే బహిష్టు ఉంటుంది కదా, ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో ఎక్కువ ఇవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఈ మొటిమలు అసలు యంగ్ ఏజ్లో కనిపించవు, యవ్వనారంభంలో కనిపించకుండా ఉన్నటువంటి మధ్య వయసులో స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల ఉత్పత్తి, విడుదల, పనితీరు వీటిలో బాగా ర్యాపిడ్గా చాలా పెను మార్పులు సంభవిస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ నూనె గ్రంథులు ఈ మార్పుల ప్రభావానికి లోనవుతాయి, మొటిమల కింద రూపాంతరం చెందుతాయి. కాబట్టి అందుకనే హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ మిడిల్ ఏజ్లో ఉంటుంది. అందుకే అండాశయాల గడ్డలు పెరిగినా, అంటే ఓవేరియన్ సిస్టులున్నా, లేదా ప్రెగ్నెన్సీ టైంలో, గర్భధారణ టైంలో, ఇలాంటి టైంలలో ఈ మొటిమలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కొంతమంది మహిళల్లో ఈ గర్భనిరోధక మాత్రల్ని వాటిని వాడుతూ హఠాత్తుగా ఆపేస్తారు. ఆపేసిన తర్వాత కూడా ఈ మొటిమలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హార్మోన్ల తేడాలే. ఇక జనరల్గా ఈ ఏజ్లో జిడ్డుగా మందంగా ఉండేటువంటి పౌడర్లను వాడినా, మేకప్లు వాడినా అప్పుడు కూడా మహిళల్లో ఈ మొటిమలు తయారవుతూ ఉంటాయి. కేశ కుహరాలు మూసిపోతాయి కదా ఈ జిడ్డు మేకప్లతో, దీంతో ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, మొటిమల విషయంలో ఆహారం పాత్ర ఏమిటి చాలామంది పేషెంట్ అడుగుతూ ఉంటారు. ఫలానా ఆహారం తినడం వల్ల అందరిలో ఒకే రకంగా మొటిమలు వస్తాయి అనుకోవటం పొరపాటు. అలా వచ్చేటట్టయితే మనం లాజికల్గా ఆలోచిద్దాం. ఒకే రకమైన ఆహారం అందరూ తింటారు కదా ఇంట్లో, లేదా చిన్నపిల్లలు కూడా తింటూ ఉంటారు కదా, అలాగే వయసు మళ్ళిన వాళ్ళు కూడా అదే ఆహారం తింటూ ఉంటారు కదా, మరి వాళ్ళలో కూడా మొటిమలు రావాలి కదా. కేవలం యవ్వనారంభంలోనే మొటిమలు రావడాన్ని బట్టి ఆహారం పాత్ర మొటిమల విషయంలో పెద్దగా ఉండదు అనే చెప్పాలి. ఆహారం విషయంలో లేనిపోని అపోహలు పెంచుకొని పెరిగే వయసులో సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోతే మొటిమల సమస్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంగా వ్యక్తిగత శారీరక ప్రకృతి ప్రభావం ఆ వ్యక్తుల ఆహారపు అలవాట్ల మీద ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు కొంతమందిలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు చాక్లెట్లు, కృత్రిమ శీతల పానీయాలు, వేరుశనగలు, చేపలు, గుడ్లు, నూనె పదార్థాలు. ఇవేమిటి అంటే ఈ మేధోసార వ్యక్తులలో, అంటే ఆల్రెడీ ఎక్కువగా ఫ్యాట్ ఉండేటువంటి వాళ్ళల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తాయి, మొటిమలను ఎక్కువ చేస్తాయి. ఇలాంటి ఆహారాలను ఉత్ప్రేరకాలు అంటాం ఆయుర్వేదంలో. ఇవి కఫ ప్రకృతి మనుషులలో ఈ మొటిమల్ని స్వతంత్రంగా కలిగించవు, కాకపోతే ఆపాటికి ఉన్న మొటిమల్ని ఎక్కువ చేస్తాయి. ఎవరిలో ఏ ఆహారం సరిపడదు అనేది తెలుసుకోవడానికి ఈ ఆయుర్వేద పరంగా డయాగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే పల్స్ ఇవన్నీ చూడాలి. శారీరక ప్రకృతిని అనుసరించి ఆహారాన్ని సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఆహారం అనేది మొటిమల విషయంలో పెద్దగా సమస్య కాదు. ఇక మరొక విషయం అడుగుతూ ఉంటారు, ఎండ ప్రభావం మొటిమల మీద ఉంటుందా డాక్టర్ గారు అని. ఎండల వల్ల ఈ స్టార్టింగ్లో తొలి దశలో మొటిమలు నల్లబడతాయి, మాడిపోయినట్టు కనిపిస్తాయి. అయితే ఇది తాత్కాలికం. తీవ్రమైన ఎండల వల్ల చర్మంలో ఎక్కువగా ఈ ముడతలు పడతాయి, త్వరగా ముసలితనపు లక్షణాలు కనిపిస్తాయి. ఫోటో ఏజింగ్ అంటారు వైద్య పరిభాషలో. పైగా చర్మ క్యాన్సర్ రిస్క్ కూడా ఎండలతో పెరుగుతుంది. దీన్ని ఇలా ఉంచితే ఉదయం పూట నీరెండ మాత్రం మంచిది, చాలా చర్మానికి మంచి చేస్తుంది. ఈ టైంలో యోగాసనాలు లాంటివి చేస్తే చర్మం స్టిమ్యులేట్ అవుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి పోకడ మనం గమనిస్తూ ఉంటాం. మొటిమ వచ్చింది, పిండితే పోలా అనుకుంటారు, పిండేస్తూ ఉంటారు. అంటే పిండటం వల్ల ఇన్ఫెక్షన్ బయటికి పోయి తగ్గుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఐఎన్డి అంటారు, అంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. ఒక చీమ వచ్చింది అనుకోండి, దాన్ని ఇన్సైజ్ చేసి ఆ చీమను తీసేస్తే అది ఆ చీమ గడ్డ తగ్గుతుంది. అలాగే మొటిమలకి ఈ లాజిక్ అప్లై చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా గమనిస్తూ ఉంటాం. ఈ వాదన అంటే మొటిమలను పిండి ఇన్ఫెక్షన్ తీసేయడం అనేది హేతుబద్ధం కాదు. అసలు అది ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో కాదు కదా. మొటిమలను ఒత్తి తైల పదార్థాన్ని బయటకు పిండేయటం వల్ల అది ఇన్ఫెక్షన్ కాదు, తైల పదార్థమే. సమస్య తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం. ఇలా చేస్తే నిజానికి ఆ తైలయుత పదార్థం ఇంకా లోపలికి పోతుంది. ఇలా జరగడంతో ఏం జరుగుతుంది, ఇంకా సమస్య ఎక్కువ ఉధృతం అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది.
ఆ తైల పదార్థం లోపలికి వెళ్ళిపోయి దాంట్లో అప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇక అది పగిలి గుంటలు, మచ్చలు, ఘాట్లు ఇలా అన్నీ కూడా తయారవుతాయి. ఒకవేళ ఇలా జరిగినట్లయితే ఇక మచ్చలు దీర్ఘకాలం పాటు ఉండిపోతాయి. కొంతమంది యువకులు తమకు ఉండేటటువంటి మొటిమల్ని ఎప్పుడు అద్దంలో చూసుకుంటూ తీవ్రమైన అశాంతికి, అలజడికి లోనవుతూ ఉంటారు. అద్దం ముందు గంటల తరబడి గడుపుతూ ఏ కాస్త మొటిమ కనిపించినా వెంటనే గిల్లేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవృత్తిని వైద్య పరిభాషలో ఎక్స్కోరియేటెడ్ యాక్నే అంటారు. దానికి ఒక పేరు ఉంది, ఎక్స్కోరియేటెడ్ యాక్నే. ఎక్స్కోరియేషన్ అంటే ఏంటంటే గీరేయటం. దీనికి సాధారణ చికిత్సతో పాటు ఆయుర్వేదంలో ఆస్యాసనం అని ఒక మనోచికిత్సను చేస్తాం. ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించటం, స్వస్థత కలుగుతుంది అన్న ఆశావాహ దృక్పథాన్ని కలిగించటం ఈ ఆశ్వాసన చికిత్స ముఖ్య ఉద్దేశం. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, మొటిమల వల్ల ఏర్పడినటువంటి ఘాటు తగ్గుతాయా? ఇది ఒక ప్రధానమైన అంశం. మొటిమలు ఒక దీర్ఘకాలపు సమస్య అయితే, వాటి కారణంగా ఏర్పడిన ఘాట్లు మరొక దీర్ఘకాలపు సమస్య. ఈ ఘాట్లకి, మచ్చలకి ఆయుర్వేదంలో ప్రతిసారణ చికిత్సలు అనేవి చేస్తాం. ఈ చికిత్సలో లేఖన లక్షణాలు అంటే ఏమిటి, స్క్రేపింగ్ యాక్షన్ ఉండేటువంటి చూర్ణాలను ముఖం మీద లేపనం కింద ప్రయోగించడం జరుగుతుంది. దీంతో చర్మం బయట ఉండేటటువంటి మృత కణాలు, వ్యర్థ కణాలు ఊడిపోతాయి. అడుగు నుండి మృదువైన పొర బయటకు వచ్చి చర్మం నునుపుతనాన్ని, సమానత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ చికిత్సతో ఈ మొటిమల తాలూకు మచ్చలు అస్పష్టంగా తయారై క్రమంగా చర్మపు రంగులో కలిసిపోతాయి. క్రమంగా జరుగుతుంది ఇదంతా, ఇదొక ప్రాసెస్. ఇక మరొక విషయం, ఈ మొటిమల మందుల్ని ఎంతకాలం పాటు వాడాలి? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. చర్మ సంబంధమైనటువంటి ఔషధాలన్నీ కూడా సాధారణంగా ఎక్కువ కాలం పాటు వాడాలి, అప్పుడు శాశ్వత నివారణ అనేది సాధ్యమవుతుంది. మన పొలంలో ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ అందుతాయి కదా కాలం ఉన్నప్పుడు, మొదటి పొలాలకు నీళ్ళు ఎక్కువ అందుతాయి. అలాగే చర్మానికి కూడా ఈ పోషకతత్వాలు కానీ, రక్తం కానీ తక్కువ అందుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది కాస్త ఎక్కువ కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. చర్మానికి ఇతర శారీరక భాగాలతో పోలిస్తే తక్కువ రక్త సరఫరా ఉంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది. చికిత్సల్ని 2 నెలల నుంచి, ఒక్కొక్కసారి అయితే 6 నెలల నుంచి, ఒక్కొక్కసారి సంవత్సర కాలం పాటు కూడా ఇస్తూ ఉంటాం. ఈ చికిత్సా కాలంలో ఎక్కువ టెన్షన్ పడిపోకూడదు, ఫలితాల విషయంలో నిరాశ పడనే కూడదు. తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఇక మరొక విషయం, ఔషధాలని ఎక్కువ మొత్తాల్లో తరచుగా వాడితే ఫలితాలు త్వరితంగా కనిపిస్తాయి కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇది చాలా అపోహ. చికిత్సా ఫలితాలు కనిపించడానికి నిర్ణీత కాలం పాటు వేచి ఉండాల్సిందే. దీన్ని ఆయుర్వేదంలో స్వభావపరవాదం అంటారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చూడండి, మీరు పాలు తాగండి మంచిది అన్నాను అనుకోండి, ఒక 2-3 నెలలు పాలు తాగితే కాల్షియం పెరుగుతుంది అన్నాను అనుకోండి. 2-3 నెలల పాలుని ఒకే రోజు ఈ రాత్రికి తాగి రేపు కాల్షియం పెరగమంటే పెరగదు. ఇదొక ప్రాసెస్. అలాగే గుడ్డు తినండి మంచిది అన్నాను అనుకోండి, రోజుకు గుడ్డు తినండి ఒక 6 నెలల పాటు అన్నాను అనుకోండి, బాగా లావ్ అవుతారు అన్నాను అనుకోండి. 6 నెలల గుడ్లు ఈ రాత్రికి తింటే రేపు మీరు లావ్ అవ్వరు. కాబట్టి ఇది ఒక ప్రాసెస్, బయలాజికల్ ప్రాసెస్. కాబట్టి మందులు కూడా అంతే. కొంతమంది నేను ఇచ్చిన ఈ ప్రిస్క్రిప్షన్లో సపోజ్ ఒక 2 నెలలు వాడమన్నాను అనుకోండి, అమ్మో టైం లేదంతా ఫంక్షన్కి వెళ్ళాలి అనేసి బాగా ఎక్కువ వాడేసుకుంటూ ఉంటారు. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ ఎఫెక్ట్ కనిపించడానికి టైం పడుతుంది. కాబట్టి గబగబా వేసుకున్నంత మాత్రాన ఎక్కువగా వాడినంత మాత్రాన ఫలితం ఉండదు. దాని డోసులు అది వాడాల్సిందే. ఇక మరొక విషయం, పైపోత మందులు వాడుతూ ఉంటే ఇంతకు ముందు వచ్చినటువంటి మొటిమలు తగ్గుతున్నప్పటికీ కొత్తగా మరిన్ని మొటిమలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. మొటిమలకి ఆయుర్వేదంలో కుంకుమ తైలం, దశాంగ లేపం ఇలాంటి మందులు పైపోతగా లేపన ఔషధం కింద వాడుతూ ఉంటాం. దీన్ని అంతటా కూడా ప్రయోగించాల్సి ఉంటుంది. చికిత్స ఉద్దేశం కేవలం మొటిమల్ని మాడేలా చేయటం కాదు, అంకురార్పణ దశలోనే అంతమొందించడం. అందుకే ఈ ముఖ లేపన ఔషధాలని నుదురు, చెంపలు, గడ్డం, ముక్కు ఇలాంటి అన్ని భాగాల మీద ప్రయోగిస్తూ ఉంటే అప్పుడు వచ్చినవి తగ్గుతాయి, కొత్తవి రాకుండా ఉంటాయి. అంటే ప్రివెన్షన్ కూడా ముఖ్యం. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం, మొటిమల్ని ఎక్కువ చేసేటటువంటి అంశాలు ఏమిటి? ఇది కూడా చాలామందికి దీని విషయంలో కూడా అనేక అపోహలు, అనేక అపనమ్మకాలు ఉన్నాయి. ఎక్కువ చేసేటటువంటి అంశాలలో వంశపారపర్యత, స్త్రీ పురుషులిద్దరిలోనూ పురుష సెక్స్ హార్మోన్ ఎక్కువగా విడుదలవటం, బహిష్టు సమయాలు, మానసిక ఆందోళన, అలాగే చెమటని ఎక్కువగా కలిగించేటటువంటి వాతావరణ పరిస్థితులు, జిడ్డు కలిగి స్వేదరంధ్రాలని అడ్డుకునేటటువంటి మేకప్లు ఇవన్నీ మొటిమలు ఎక్కువ చేస్తాయి. వీటిని ప్రకోపకర అంశాలు అంటాం ఆయుర్వేదంలో. వీటిని కనిపెట్టి వీటి మీద జాగ్రత్తలు తీసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.
ఇక మరొక విషయం, మొటిమలకి ఆయుర్వేద చికిత్సలు ఎలా ఉంటాయి, ఇది కూడా తెలుసుకోవడం అవసరం. చికిత్సని సమయ సందర్భాలను బట్టి రకరకాల రూపాల్లో చేస్తూ ఉంటాం. వమనం చేస్తాం, అంటే కఫాన్ని తగ్గించడం కోసం వాంతిని కలగజేస్తూ ఉంటాం. మృదు విరేచనం అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం, అంటే మలరూప విషయాల్ని బయటికి పంపించేస్తూ ఉంటాం. దీనికోసం విరేచన కర్మను కలిగిస్తాం. అలాగే పాచనం, అంటే ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలాగా మెటబాలిజం సక్రమంగా జరిగేలా చూడాలి. ఇది కూడా ఒక అడ్వకేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే శుక్రార్తవ శోధనం, అంటే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన హార్మోన్ సంబంధ సమస్యను తగ్గించాల్సి ఉంటుంది. అలాగే రక్త శోధనం, అంటే రక్తంలో ఎలర్జీ సంబంధిత సమస్యను తగ్గించాల్సి ఉంటుంది. ఇవన్నీ చికిత్సా సూత్రాలు. వీటిని అవసరమైన మేర ప్రయోగిస్తే డెఫినెట్గా ఈ మొటిమల విషయంలో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇలాగా ఈ మొటిమలు ఉన్నప్పుడు ఆదుర్దా పడకండి, టెన్షన్ పడకండి, అపోహలను పెంచుకోకండి, లేనిపోని ఈ హీరోయిక్ ట్రీట్మెంట్స్ని ప్రయోగించకండి. చక్కగా సౌమ్యమైనటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని ప్రయత్నం చేయండి. అలాగే ఇది మీ పరిధి కాదు అనిపించినప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఈ వైద్య సలహాలో ముఖ్యంగా మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మొటిమల సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు మించికి కేటాయించలేడు. కానీ ఒక సమస్య గురించి మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలంటే, ఒక వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాలు మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని విలువైన సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.